तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने मीडरम और बासिर मंदिरों की तरक्याती कामों का जायजा लिया। अफसरान ने सीएम को तरक्याती मंसूबे और मास्टर प्लान की तफसीलात पेश की। रेवंत रेड्डी ने हिदायत दी कि मीडरम महायात्रा से पहले ज़ायरीन के लिए सहूलियात बेहतर बनाई जाएं। उन्होंने अफसरान को हुक्म दिया कि 100 दिनों के अंदर तरक्याती काम मुकम्मल किए जाएं। मीडरम मंदिर के लिए मुख्तलिफ डिज़ाइन्स का भी सीएम ने मुआयना किया। उन्होंने जोर दिया कि तमीरात कुदरती पत्थरों से और माहौल दोस्त अंदाज में हो। ज़ायरीन की सहूलत के लिए एंट्री एग्जिट और पार्किंग के बेहतर इंतजामात करने पर जोर दिया गया। सीएम ने कहा कि जिम्पन्ना वागों में पानी ज़ख़ीरा करने के लिए चेक डैम्स की मनसूबाबंदी की जाए। उन्होंने ऐलान किया कि इस हफ्ते वो खुद मीडरम का दौरा करके जायजा लेंगे। बासिर मंदिर की तौसीओ तरक्की और तमाम मंदिरों की तरक्की में मकामी जज्बात और पुजारियों की राय को अहमियत देने की हिदायत दी। वज़ीर पूनम प्रभाकर ने बीजेपी पर सख्त तनकीद की। उन्होंने कहा कि किसानों को सड़कों पर घुमाने वाली बीजेपी हुकूमत है। बीजेपी किसानों के मसाइल को हल करने में नाकाम रही है। उन्होंने इल्ज़ाम लगाया कि मरकज़ किसानों के साथ नाइंसाफ़ी कर रहा है। वज़ीर ने कहा कि सियासी इंतकाम लेना है तो और तरीक़ा इख्तियार करें, किसानों को निशाना बनाना नाकाबिल कबूल है। उन्होंने कहा कि कांग्रेस किसानों की मजबूत आवाज़ बनेगी। किसानों के मसाइल पर कांग्रेस संजीदगी से डिमांड कर रही है। वज़ीर ने कहा कि किसानों के साथ खड़ा होना पार्टी की जिम्मेदारी है। पूनम प्रभाकर ने यकीन दिलाया कि कांग्रेस किसानों की हर जिदोजहद में शामिल रहेगी। రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది లేదనే కారణం మీదన లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి 22,000 కోట్ల రుణమాఫీ చేసి రైతు భరోసా పేరు మీద ఎకరానికి 6,000 రూపాయలు 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవ్వడం గాని, సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వడం గాని, ఈ విధంగా రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత రావాలనే ఆలోచనతోటి భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తోటి క్షేత్రస్థాయిలో కుమ్ముక్కై లేని అపోహలు సృష్టించి ముందస్తుగానే రైతుల లోపల ఒక పానిక్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ రోజు ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఉన్నమాట వాస్తవము, మేము కాదని అనడం లేదు. కానీ దీనికి బాధ్యత ఎవరైతే వహించాల్సిన వాళ్ళో నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాన్ని తెలంగాణ రైతాంగానికి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రైతాంగం వాళ్ళను పొద్దున్నే లేచి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందిని గమనించి వాళ్ళను పొలిటికల్ మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. నేను అడుగుతాను, మీకు నిజంగానే భారతీయ జనతా పార్టీ మీద మీ నాయకుడు మొన్న చెప్పినాడు కేటీఆర్ గారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే మీకు ఓటేస్తాం, యూరియా ఇవ్వకపోతే ఓటేయమని చెప్పినారు. ఇవాళ రేపు పొద్దున ఓటింగ్ ఉంది, యూరియా ఇయ్యలే. ఓటు తెలుగు బిడ్డకు ఓటేయండి. నేను రాజకీయం కొరకు మాట్లాడతలేను. మీరు అంత పెద్ద ఎత్తున ఒక ఆఫర్ ఇచ్చినా కూడా యూరియా సప్లై కాలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా అనేక సందర్భాల్లో మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు సాక్షిగా ధర్నా చేసి మంత్రులను గెరావ్ చేసినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను మాజీ మార్కెట్ చైర్మన్గా సహకార సంఘాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా రైతు బిడ్డగా క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తా ఉన్నా. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం. కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావాల్సుకున్న 4 నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము డిమాండ్ చేస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వమని. అది కూడా సహకరించడంలే. ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 5.2 lakhs మెట్రిక్ 5.20 lakhs మెట్రిక్స్ మాత్రమే వచ్చినది. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతుందో ఒకసారి చూడండి. गांधी भवन में तेलंगाना प्रदेश कांग्रेस कमेटी की वसी पैमाने पर आमला कमेटी का इजलास शुरू हुआ। इस इजलास की सदारत टीपीसीसी सदर ओएमएलसी महेश कुमार गौड़ ने की। एआईसीसी इंचार्ज मीनाक्षी नटराजन बतौर मेहमान खुसूसी शरीक हुई। तेलंगाना के नायब वजीर आला भट्टी विक्रमार्का भी इस इजलास में शामिल हुए। इजलास में टीपीसीसी के नायब सुदूर जनरल सेक्रेटरीज और जिलाई कांग्रेस सुदूर शरीक हुए। मुश्तरका इजला के इंचार्ज और ज़िली तंजीमों के चेयरमैन भी इजलास में मौजूद थे। कारपोरेशन चेयरमैन जे बापू, जे भीम,
जे संविधान कोऑर्डिनेटर्स भी इजलास में शामिल रहे। जिला कमेटी के निगरान, ऑफिशियल नुमाइंदे और कमेटी मेंबरान बड़ी तादाद में शरीक हुए। इजलास में पार्टी की मुस्तकबिल की हिकमत अमली और अवामी मसाइल पर तबादला ख्याल किया गया। कांग्रेस रहनुमाओं ने तंजीम को मजीद मजबूत बनाने पर जोर दिया। सुप्रीम कोर्ट ने वजीर आला रेवंत रेड्डी को राहत दी। तेलंगाना बीजेपी की तरफ से दायर हक इज्जत की अर्जी मुस्तरद कर दी गई। चीफ जस्टिस ने बीजेपी पर बिरहमी का इजहार किया। उन्होंने कहा कि अदालतों को सियासी मकासद के लिए इस्तेमाल न करें। सियासी बयानात का जवाब सियासत के मैदान में देना चाहिए। चीफ जस्टिस ने बीजेपी के रवैये पर सख्त रिमार्क्स दिए। उन्होंने कहा कि इस तरह के मुकदमात अदालत का वक्त ज़ाय करते हैं। चीफ जस्टिस ने 10 लाख रुपए जुर्माना आयद करने की भी वार्निंग दी। सुप्रीम कोर्ट के इस फैसले से रेवंत रेड्डी को बड़ी राहत मिली। अदालत ने वाज़ेह किया कि सियासी तनाज़ात अदालतों में नहीं उठाए जाने चाहिए। बीआरएस के वर्किंग प्रेसिडेंट के टीआर ने हैदराबाद में तज़ियती दौरा किया। उन्होंने फिल्म प्रोड्यूसर और सीनियर रहनुमा ओल्लो अरविंद की वालिदा को खराजन अकीदत पेश किया। मरहुमा ओल्लो कनक रत्नामम्मा के इंतकाल पर उन्होंने गहरे रंज और गम का इजहार किया कि टीआर ने अहले खाना से मुलाकात करके उन्हें दिलासा दिया। उन्होंने कहा कि कनक रत्नामम्मा की जिंदगी दूसरों के लिए मिसाल है। उनकी खिदमत और यादें हमेशा खानदान और दोस्तों के दिलों में जिंदा रहेंगी। कि टीआर ने ओल्लो अरविंद और उनके अहले खाना को हौसला रखने की तलकीन की। उन्होंने कहा कि मुश्किल वक्त में बीआरएस पार्टी उनके साथ खड़ी है। लोग बड़ी तादाद में आकर मरहुमा को अपनी अकीदत पेश कर रहे हैं। खानदान ने सबका शुक्रिया अदा किया जो गम की घड़ी में शरीक हुए। बीआरएस के रहनुमा के टीआर ने ऐलान किया कि पार्टी नायब सदर के इंतखाबात में हिस्सा नहीं लेगी। उन्होंने कहा कि चूंकि वोटिंग में नोटा का ऑप्शन नहीं है, इसीलिए बाइकॉट किया जा रहा है। कविता के बारे में पूछने पर के टीआर ने कहा कि पार्टी पहले ही कार्रवाई कर चुकी है। उन्होंने मजीद कहा कि एक बार कार्रवाई हो जाए तो इस पर मजीद तबसरे की जरूरत नहीं रहती। के टीआर ने इल्जाम लगाया कि वजीर आला कलेश्वरम प्रोजेक्ट पर झूठी प्रोपेगंडा कर रहे हैं। उनके मुताबिक 240 टीएमसी पानी का कामयाबी से इस्तेमाल किया जा चुका है। उन्होंने कहा कि कांग्रेस ने सीबीआई इंक्वायरी का ऐलान करते ही नए वादे शुरू कर दिए। मलनासागर से पानी लाने का ऐलान और संग बुनियाद की तकरीब भी महज दिखावा है। कि टीआर के मुताबिक कांग्रेस असल माखज़ पर नहीं बल्कि आखिरी हिस्से पर इफ्तिताह कर रही है ताकि उनकी नाकामी छप सके। उन्होंने मजीद इल्जाम लगाया कि मूसा नदी की खूबसूरती के मंसूबे के नाम पर मरहलावार लूट मार की जा रही है। यस ఇప్పుడు దాదాపు 20-25 రోజుల కింద అనుకుంటాను ఉపరాష్ట్రపతి ఎన్నికల ఘట్టానికి తెరలేసినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం, రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఈరోజు మనం ఈ నిమిషం ఇక్కడెక్కడైతే మాట్లాడుతున్నామో ఈరోజు మనం ఇక్కడున్నాం హైదరాబాద్లో లక్షల మంది రైతులు ఇవాళ క్యూలలో ఉన్నారు ఎరువుల దుకాణాల ముంగట. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా కాదు అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుంటున్నారు, మహిళలు కొట్టుకుంటున్నారు, మహిళా రైతులు. అంత అరాచకమైన పరిస్థితి ఉంది. 20-25 రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి, కానీ రైతులకు ఎరువులు అందించండి. మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం. వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద 2 క్యాండిడేట్స్. ఇద్దరు మంచోళ్ళే కావచ్చు, జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, మేము కాదంటలేదు. కానీ ఇవాళ వాళ్ళు ఇద్దరు అభ్యర్థులు కూడా 2 వ్యవస్థలకు ప్రతినిధులు. అటు ఎన్డీఏ ఇటు ఇండియా, ఈ 2 కూటమిలకి వారు ప్రతినిధులు. వారు వ్యక్తులుగా కాదు నించున్నది, ఇండిపెండెంట్గా నించోలేదు. ఒకరు కాంగ్రెస్ తరపున ఒకరు బీజేపీ తరపున నించున్నారు. ఇటు కాంగ్రెసు అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు, సతాయిస్తున్నారు, చావగొడుతున్నారు. వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు. 20-25 రోజుల కింద మేము హెచ్చరించినా అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకే 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరపున మేము నిర్ణయం తీసుకున్నాం. నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి. నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తటోళ్ళం, కానీ నోటా లేదు. అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్, వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అ పార్టీ. నిన్నగాక మొన్న 2 రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని, అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు. మీటింగ్ కూడా అయింది, చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని. చర్చించిన తర్వాతనే అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎలక్షన్లో మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు, ఎన్డీఏ సబార్డినేట్ కాదు, మేము ఇండియా సబార్డినేట్ కాదు, మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా వాడుకుంటున్నాం. తెలంగాణ
अमीरपीट में वाक़ HMDA दफ्तर के सामने RRR ज़मीन मुतासरीन ने एहतजाज किया। मुतासरीन का कहना है कि अलाइनमेंट की तब्दीली से उनकी ज़मीनें छन रही हैं। उन्होंने इल्ज़ाम लगाया कि मार्केट वैल्यू से कम मुआवजा दिया जा रहा है। कई किसान और मकामी लोग इस फैसले से परेशान हैं। एहतजाज में रंगारेड्डी जिला के मनोगोडव हल्का के मुतासरीन भी शामिल हुए। चोटवीपुल और गट्टोपुल मंडल के बेज़मीन अफराद बड़ी तादाद में पहुंचे। उन्होंने हुकूमत के रोई पर शदीद बेरहमी जाहिर की। मुतासरीन ने शफाफ और मुनसिफाना मुआवजे का मुतालबा किया। उन्होंने कहा कि हक मिलने तक जिदोजहद जारी रहेगी। HMDA दफ्तर के बाहर नारेबाजी और धरना दिया गया। हैदराबाद के बंजारा हिल्स रोड नंबर 14 पर अनोखा वाकया के BR पार्क के करीब खाली जगह पर फल और नारियल फरोख्त होते हैं। कारोबार खत्म होने के बाद ताजिर सामान धाम कर चले जाते हैं। आधी रात के बाद एक ऑटो ड्राइवर वहां पहुंच गया। इसने मौका का फायदा उठाते हुए नारियल चरा लिए। चोरी की ये वारदात CCTV में कैद हो गई। फुटेज सामने आते ही असल मामला आवाम के इल्म में आया। इस वाकये की वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो गई। बंजारा हिल्स पुलिस ने मामले की तहकीकात शुरू कर दी। मुल्जिम ऑटो ड्राइवर की तलाश के लिए छापे मारे जा रहे हैं। अदाकारा रंगा सधा के खिलाफ सोशल मीडिया पर नाजिबा पोस्टर्स सामने आए। इस हवाले से अदाकारा ने पंजागटा पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई। उन्होंने राकृष्णा नामी शख्स पर संगीन इल्जामात आयद किए। अदाकारा ने कुछ ट्विटर पेजेस के मुंतजमीन के खिलाफ भी शिकायत दी। रंगा सधा ने इल्जाम लगाया कि उन्हें धमकियां दी जा रही हैं। शिकायत के मुताबिक निजी वीडियोस और तस्वीर ऑनलाइन डालने की बात कही गई। अदाकारा ने कहा कि उन धमकियों से वो ज़हनी अजियत में हैं। पुलिस ने शिकायत दर्ज करके तफ्तीश शुरू कर दी है। मुल्जिमान के खिलाफ साइबर क्राइम के तहत मुकदमा दर्ज करने पर गौर हो रहा है। ये वाकया फिल्म इंडस्ट्री और सोशल मीडिया में बहस का मौजू बन गया है। इतवार 7 सितंबर को हैदराबाद के टोली चौकी इलाके में एक सड़क हादसा पेश आया। हादसा शेख पेट फ्लाईओवर पर पेश आया, जहां एक कार और बाइक आपस में टकरा गए। इस तसादुम के नतीजे में 2 अफराद जख्मी हो गए। जख्मियों की शनाख्त वीनू और आसिफ के नामों से हुई है। दोनों को फौरी तौर पर इलाज के लिए अस्पताल मुंतकिल कर दिया गया। हादसे के बाद मकामी लोगों में खौफ व हरास फैल गया। सोशल मीडिया पर हादसे की वीडियोस तेजी से वायरल हो गईं। वीडियोस में कार और बाइक को बुरी तरह से तबाह हाल दिखाया गया। पुलिस ने मौके पर पहुंचकर ट्रैफिक को काबू में किया। वाकये की तहकीकात जारी हैं ताकि हादसे की असल वजह मालूम की जा सके। फोन है किसी का? फोन किसका? नहीं आ रही। जंगांव मंडल के पिंबारत्ती में तशवीशनाक वाकया पेश आया। महात्मा ज्योति राव फूले गर्ल्स गुरुकुल स्कूल में एक शख्स दाखिल हुआ। वो शख्स बियर की बोतल लेकर हॉस्टल के अंदर जाने की कोशिश कर रहा था। इस वाकये को देखकर तालिबात के वालिदैन मुश्तइल हो गए। वालिदैन ने स्कूल के गेट के सामने एहतजाज शुरू किया। उन्होंने इंतजामिया की लापरवाही पर सख्त बेरहमी जाहिर की। वालिदैन का कहना है कि अफसरान की निगरानी न होने से ऐसे वाकयात हो रहे हैं। उन्होंने बच्चियों की हिफाजत के बारे में गहरी तशवीश जाहिर की। हॉस्टल में बियर की बोतल लेकर दाखिला नाकाबिल कबूल करार दिया गया। वालिदैन ने सख्त इक़दामात और मुस्तकिल सिक्योरिटी इंतजामात का मुतालबा किया।
లేడీస్ పిల్లలు పెద్ద మీరు 10 మందికి సమాధానం చెప్పలేరు కానీ కొంచెం ఉన్నంత వరకు పిల్లలు జాగ్రత్తగా మేడం. మీ మీద నాకు కూడా పిల్లలే కాదా మేడం, దానికి ఎట్లా చెప్పు. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను తప్పు పడుతున్నారు. రాత్రి 7 గంటలకు పోతున్నా నేను. తిండి పెడతా, కరెంట్ ఇస్తున్నా, నీళ్ళు ఇస్తున్నా, ఇంకా మందు కూడా ఇయ్యరా? आंध्र प्रदेश के विजयवाड़ा में एक संगीन वाकया पेश आया। अजीत सिंह नगर इलाके में गणेश विसर्जन जुलूस के दौरान तनाज़ा खड़ा हुआ। डांस और डीजे मौसीकी बंद करने के मामले पर बहस छिड़ गई। इसी दौरान पुलिस के सब इंस्पेक्टर दुर्गा महेश्वरा राव ने सब्र खो दिया। उन्होंने बीजेपी की एक खातून रहनुमा को बदकलामी का निशाना बनाया। खातून को गाली देते हुए नाजिबा अल्फाज इस्तेमाल किए। इस हरकत पर मकामी सतह पर शदीद बरहमी पाई गई। वाकया की खबर आला हुक्काम तक पहुंची। विजयवाड़ा पुलिस कमिश्नर ने फौरी कार्रवाई की। एसआई दुर्गा महेश्वरा राव को VR रिजर्व में अटैच कर दिया गया। ఏం చూసావు? బొచ్చు చూసావు? ఆడల దగ్గర బూతులు ఎందుకు? బొచ్చుకిచ్చొద్దు, బొచ్చుకిచ్చొద్దు. ఎవరు బొచ్చుకిచ్చు? ఆడల దగ్గర వద్దు. ఆడోళ్ళు మర్యాద ఇవ్వాలి. మీరు చాలా మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. బొచ్చుకిచ్చి అనకూడదు ఆడోళ్ళ దగ్గర. ఆడోళ్ళ దగ్గర బొచ్చాను సార్, ఆడోళ్ళ దగ్గర బొచ్చాను సార్. ఏంటి బొచ్చు? ఆడోళ్ళు బొచ్చండి సార్, ఆడోళ్ళు బొచ్చాను సార్. బీజేపీ నాయకురాలు సార్. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. ఏంట్రా దేనికి చెయ్యి తప్పండి, తప్పండి రికార్డు చేస్తాను. ఆడోళ్ళు బొచ్చండి సార్, ఆడోళ్ళు బొచ్చండి సార్, ఆడోళ్ళు బొచ్చండి సార్. మీకు ఆడోళ్ళు బొచ్చండి సార్, చెప్పండి. ఆడోళ్ళు బొచ్చండి అండి, ఆడోళ్ళు బొచ్చండి. ఇంకా తయండి, మీరు తయండి, 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 తయండి. కొట్టండి పని లేదు, కొట్టండి, కొట్టండి లేదు, కొట్టండి. ఏం సార్ అది సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండక్కి ఎవరు ఇబ్బంది ఏం పడరు సార్. దేనికి ఇబ్బంది పడతారు? అందరూ ఇబ్బంది పడతారండి. ఆడలు వచ్చాము సార్, తప్పు కాదు అది. ఎందుకు లేదండి? వీడియో తీసే ఉంచుతా, వీడియో తీసే ఉంచుతా, వీడియో తీసే ఉంచుతా, వీడియో ఉంచే ఉంటది. వీడియో ఆన్లైన్ ఉంటది. 5గురు వచ్చారు, 5గురు వచ్చారు. అప్పుడు నోట్లో మాట్లాడాలి. ఏంటి ప్రాబ్లం ఏంటి? మన అక్కన మనంతా తప్ప కాదా? తప్ప కాదా? తప్ప కాదా? सिरिसल्ला JNTU के सामने तलबा ने धरना दिया। तलबा का इल्जाम है कि कॉलेज में सिर्फ 8 क्लास रूम्स ही हैं। उन्होंने शको किया कि प्रैक्टिकल्स के लिए कौंदगटा JNTU जाना पड़ता है। आर्जी कैंपस देने से उनकी मुश्किलात बढ़ गई हैं। तलबा ने कहा कि हॉस्टल से कॉलेज तक रोजाना 2 किलोमीटर पैदल आना पड़ता है। उन्होंने मुस्तकिल कैंपस फराहम करने का मुतालबा किया। तलबा का कहना है कि प्रैक्टिकल्स अपने ही कैंपस में करवाए जाएं। धरने के 22 सड़क पर तलबा बैठकर एहतजाज करने लगे। इस दौरान भारी ट्रैफिक जाम की सूरत-ए-हाल पैदा हो गई। पुलिस ने हालात को काबू में लाने की कोशिश की।
ఇచ్చారు మొన్నటికి వాళ్ళు మాకు సంబంధించిన కరెక్ట్ ల్యాబ్స్ లేవు. ల్యాబ్స్ కోసం కొండగట్టుకు వెళ్ళాల్సి వస్తుంది. ల్యాబ్స్ లేవు, ఫ్యాకల్టీ సరిగ్గా లేదు, క్లాసెస్ మీరు ధర్నా ఎందుకు చేస్తారు? మీరు ధర్నా ఎందుకు చేస్తారు? క్యాంపస్ రావాలి, రిలీజ్ కావాలి. క్యాంపస్ రూమ్స్ లేవు కరెక్ట్ గా. ఒక క్లాస్ కంటే ఒక రూమ్ అంటూ ఏది లేదు సార్. ల్యాబ్స్ కూడా లేదు. మాకు ల్యాబ్స్ ఇంకా జరగట్లేదు. ఫీల్డ్కి వెళ్ళట్లేదు. క్లాస్ చేసుకోవాలంటే మేము వచ్చిన నుంచి బీటెక్ అనేది మాకు నెక్స్ట్ रिटायरमेंट के दिन एक उस्ताद ने तालिबात के साथ रक्स किया। ये वाकया नागर कुर्नूल जिला के कोल्हापुर हलके में पेश आया। गर्ल्स हाई स्कूल में तालिबात ने अपने उस्ताद को अलविदा किया। उस्ताद ने खुशी के मौके पर तालिबात के साथ डांस किया। इस दौरान स्कूल का माहौल खुशगवार और जज्बाती हो गया। तालिबात ने अपने उस्ताद के साथ यादगार लम्हात गुजारे। रिटायरमेंट तकरीब में कई असातिज़ा और वालिदैन भी शरीक हुए। डांस के दौरान अचानक एक गैर मुतवक्के मेहमान ने एंट्री दी। इस मेहमान की आमद से तकरीब में मजीद जोश बढ़ गया। ये मनाजिर देखकर सब ने तालियां बजाकर दाद दी। बेअलपल कलेक्टर ऑफिस के सामने मुअम्मर अफराद और मजूरीन ने पेंशन में इजाफा के लिए एहतजाज किया। ये मुजाहरा कांग्रेस पार्टी के दिए गए वादे के तहत पेंशन बढ़ाने के मुतालबे पर किया गया। मुजाहिरीन ने कलेक्टर ऑफिस के अंदर दाखिल होने की कोशिश की। इसी दौरान पुलिस ने लाठीचार्ज करते हुए मुअम्मर अफराद और मजूरीन को मुंतशिर कर दिया। लाठीचार्ज से कई अफराद जख्मी हो गए और माहौल कशीदा हो गया। मुजाहिरीन ने पुलिस के रवैये पर शदीद नाराजगी का इजहार किया। उन्होंने इल्जाम लगाया कि माजूरों और बुजुर्गों पर इस तरह की कार्रवाई गैर इंसानी है। मुतासरीन ने हुकूमत से इंसाफ की अपील की। उन्होंने मुतालबा किया कि लाठीचार्ज करने वाले पुलिस एहलकारों पर फौरी कार्रवाई की जाए। वाक़ये के बाद इलाके में तनाव बरकरार है और पुलिस की इजाफी नफरी तैनात कर दी गई। भारी बारिशों के बाइस दरिया यमुना का पानी ताजमहल तक पहुंच गया। आगरा के लिए सैलाब की वार्निंग जारी कर दी गई है। हुक्काम के मुताबिक हिमाचल प्रदेश और उत्तराखंड में शदीद बारिशें हो रही हैं। इसी वजह से यमुना नदी का पानी ताजमहल की दीवार तक आ गया है। इंतजामिया ने फौरी तौर पर सैलाब पर काबू पाने के इकदामात शुरू किए हैं। हुक्काम ने कहा कि पानी की सतह खतरनाक हद से तजावुज कर चुकी है। मुअर्रिखीन के मुताबिक 2023 में भी पानी की सतह इसी तरह बढ़ी थी। इस सूरत-ए-हाल ने अवाम और सयाहों में तशवीश पैदा कर दी है। ज़िलाई इंतजामिया ने हंगामी इजलास बुलाकर सूरत-ए-हाल का जायजा लिया। सैलाबी खतरे से निपटने के लिए बड़े पैमाने पर तैयारियां की जा रही है।